నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. దేశం యుద్ధం చేయాలన్నా, యుద్ధంలో పాల్గొనాలన్నా సైనికులు ఉండాల్సిందే, సైన్యం ఉండాల్సిందే. అలాగే భారతదేశ నైతిక విలువలతో కూడిన ప్రపంచంలో ఒక బలమైన దేశం. ఈ బలమైన దేశాన్ని చీటికి మాటికి ఇబ్బందులు గురి చేస్తూ మన పైన ఎగతాళిగా జోకులు వేసినట్టు కాల్పులు జరుపుతూ ఇబ్బందులు గురి చేస్తూ మాటికి మేమే గొప్ప అన్నట్టు రకరకాలుగా పాకిస్తాన్ భారతదేశాన్ని ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో భాగంగా ఈ మధ్య చాలా వరకు దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలన్న ఒక ఆలోచన భారతీయులలో అందరిలో కూడా కలిగింది. ఈ భారతీయులలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, అన్ని సామాజిక వర్గాలు ఉండే ప్రజలు ఉన్నారు. అన్ని విధాల మత సామరస్యమైన విధానాలతో భారతీయులుగా ఈ దేశంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా కానీ ముస్లిం సోదరులు, మిత్రులు, అన్నదమ్ములు వేరే దేశాలలో ఉండే ముస్లింలకు ఎక్కడ కూడా వంత పాడకండి. వాళ్ళను ఎక్కడ కూడా క్షమించే విధంగా మీరు సానుకూలంగా కూడా స్పందించే విధంగా కూడా ఉండకండి దయచేసి. ఎందుకంటే రాజ్యాంగాలు రాజ్యంలో ఉండే బతికే ప్రజలు ఒక తాటిపైన ఉండాలి ఎప్పటికైనా కూడా. వేరే దేశాలు మన దేశం పైన ఇబ్బందులు గురి చేస్తున్నాయంటే ఖచ్చితంగా సమరానికి కాలు దువ్వాలి, లేదంటే మిసం దువ్వాల్సిందే. కానీ ఇంకొక దేశానికి మనం సపోర్ట్ చేసినా ఆ దేశాన్ని మనము అన్ని విధాలుగా కాపాడుకోవాలని కొన్ని మతాలు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ఆ దేశానికి మద్దతు తెలిపే విధంగా మాట్లాడిన కూడా ఈ దేశంలో చాలా తప్పు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, పార్సీలు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎన్ని మతాలున్నా భారతదేశంలో ఒక లౌకిక సాంప్రదాయాలతో ఈ భారతదేశంలో బతుకుతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కడైనా కానీ వేరే దేశాన్ని, వేరే నాయకత్వాన్ని మనము పొగిడినా, వాళ్లకు సపోర్ట్ చేసినా, వాళ్ళకు మద్దతు తెలిపినా కూడా ఖచ్చితంగా భారతీయులుగా మనం లేనట్టే లెక్క. బాగా గుర్తుపెట్టుకోండి.